FNSC చేసుకున్నాక అందులో మనకు డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. Then we can go for excision biopsy or we have to report to the medical oncologist or the surgical oncologist. Surgical oncologist, depending on the size of the tumor, there is further investigations. MRI, PET scan, అవన్నీ చేసేసి what type and what stage అని తెలిసినప్పుడు అప్పుడు in our hospital particular in other hospitals also మన hospital కాదు, they will just try to give adjuvant chemotherapy. అంటే the chemotherapy operation కన్నా ముందు ఇచ్చేస్తుంది కదా, the size of the lump can be reduced, అది కొంచెం తగ్గుతుంది, then we can remove it so that the successful rate will be more. FNSC మనకు ఇటు వీలవుతుందా hospital because sometimes if it is a very minute one MMC then అటువంటి టైంలో we will advise them to go with the ultrasonographic guidance we will do that so that we can exactly click the correct point అనమాట, మన కరెక్ట్ ఇష్యూ. సపోజింగ్ బ్లైండ్లీ మనం వెళ్ళాను అనుకోండి, ఎక్కడెక్కడో ఇష్యూస్ ఉంటుంది, ట్యూమర్ నుండి కూడా క్యాన్సర్ నుండి కూడా సరే ఏమీ లేదు అనేసి రిపోర్ట్ మనకు హెచ్చులు కాదు, అదే 100% మనకు షూరిటీ ఉండదు. సో సిటీ గైడెడ్ లేకుంటే అల్ట్రాసోనోగ్రఫీ గైడెడ్ బయాప్సీ చేసేస్తే క్లిక్ ద కరెక్ట్ పాయింట్, మనం కరెక్ట్ డయాగ్నోసిస్. వేరే కేసెస్ ఏంటంటే చాలా మంది నేను కేసెస్ పాలిప్ కేసెస్ చూసాను. పాలిప్ కేసెస్ ఎక్కడ సర్వీస్లో అంటే గర్భాశయ ముఖ ద్వారా. సో అక్కడ ఏంటంటే క్రానిక్ సర్వీసైటిస్ కొందరు పేషెంట్స్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా మనం అసలు రొటీన్ స్క్రీనింగ్లో మనం వ్యాక్సినేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ డయాగ్నోసిస్ అందుకనే అంటాను నేను స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ మై క్లినికల్ అబ్జర్వేషన్స్ ఈ 2 days ఏంటంటే సర్వీక్స్ కదా చాలా మటుకు ఇట్ ఈస్ బల్కీ అనమాట, హైపర్ట్రోఫిక్ అంటే ఇంత సైజ్ ఇంక్రీజ్ అయ్యి ఆల్మోస్ట్ డబల్ ద సైజ్ ఆఫ్ ద నార్మల్ థింగ్ అనమాట. there's a big erosions అంటే మనకు నార్మల్ అల్సర్స్ పుల్లు అంటారు కదా, అటువంటి స్మాల్ గ్రోత్స్ అనమాట. స్మాల్ గ్రోత్స్ ఒక కేసుకి అయితే 3 or 4 పాలిప్స్ ఉంటుంది, అది నేకెడ్ అయిపోతే మనం ఎగ్జామిన్ చేయవచ్చు. అటువంటిది దాని పాలిప్ కేసెస్ ఆర్ కామన్. సో అటువంటి కేసెస్కి వ్యాక్సినేట్ చేశాను, కానీ ఇన్ కేస్ అది రిపోర్ట్ వచ్చిందంట వ్యాక్సినేట్ అండ్ ఇది రిపోర్ట్ అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం, 1 week పడుతుంది సార్ మనకి. అటువంటి వచ్చిన దెన్ వీ కెన్ గో విత్ ఫర్దర్ ఇవాల్యుయేషన్. కానీ ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే మనం ఆల్రెడీ వీ నో ఇట్, వీ కెన్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ ఆర్ ఎల్స్ వీ కెన్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ బయాప్సీ. అదే అనుకోని అంటున్నాను, వై షుడ్ వి వెయిట్ ఫర్ దట్? Information only you need. For cystoscopy, or for polyps we do cystoscopic excision and we can do the biopsy. Cystoscopy అంటే we directly go into the uterine cavity. అది ఒక్కవేళ పాలిప్స్ పెడెంక్యులేటెడ్ పాలిప్ ఉంటుంది, రోజుకి ఒక పెడికల్ లాగా ఉంటుంది చూడండి, పెడెంక్యులేటెడ్ అట్లా ఉన్నప్పుడు when we are doing this colposcopy కదా we can do the excision and send it for the biopsy. So we will get the diagnosis also early. So that is the best way of doing things. ఇలా ఎన్ని కేసెస్ అందరూ చూసారు ఈ రోజు సార్? ఈ రోజుల్లో లెవెన్ చేశాను అంటే ఈ రోజేనా మళ్ళీ ఆల్ నెంబర్ మాత్రం ఆఫ్ ద కెమెరా సార్ లాస్ట్లో చెప్పొచ్చు సార్, కానీ మ్యాక్సిమం అనమాట చూశాను నేను. క్రానిక్ సర్వీసైటిస్ విత్ దిస్ నెంబర్, కానీ ఇప్పుడు పేషెంట్స్ కాకుండా నేను నాట్ హ్యావింగ్ ఎనీ సింప్టమ్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండడానికి వాటిని విధలేదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఈజ్ అన్హైజీనిక్ సార్, అది మీరు డిస్కస్ చేసినట్టు వాటర్ ప్రాబ్లమ్, యూ డోంట్ నో వాటర్ వీఆర్ యూజింగ్ ఫర్ క్లీనింగ్. దెన్ థర్డ్ పాయింట్ ఏంటంటే వీఆర్ యూజింగ్ సమ్ హార్మోనల్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అన్నారు, దట్ ఈస్ ఆల్సో ద మేజర్ పాయింట్. బట్ ద రియల్ కాజ్ ఫర్ క్యాన్సర్ సర్వీస్ ఏంటంటే హెచ్పివి యూనైటెస్. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడంతా ఎర్లీ మోనోపర్ ప్రాంతం అంతా కూడా చెప్పింది కరెక్టే. నేను ఈరోజు అయితే 25 years ఏజ్కి హిస్టెక్టమీ చేసేసాను. మీకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ హిస్టెక్టమీస్ ఇక్కడే పర్సెంటేజ్. యాక్చువల్లీ నేను హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 24 hours నొప్పి వచ్చింది కదా, అంటే అపెండిక్స్ 24 hours నొప్పి బికేమ్ ఏ ప్యాషన్ హియర్. ఇక్కడ హాస్పిటల్స్ కూడా నర్సింగ్ హోమ్స్ కూడా అట్రాక్ట్ చేసేయడం, వీళ్ళు కూడా ఎర్లీ మోనోపాజ్కి వెళ్ళిపోతే
3 days ఇష్యూ ఉండదు మనకి ఎవరి మంత్ వన్ అని ఆర్ టూ పేషెంట్స్ అది చెప్పండి పిల్లలు పుట్టేసారు కదా మా ఇంట్లో అంటే అట్లా చూజ్ చేస్తారు అదే ఫర్ ది సేక్ ఆఫ్ ఏమో మనం అండర్స్టాండ్ ఇక్కడ అన్ని నర్సింగ్ హోమ్స్ కూడా అన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కూడా సెకండ్ ఇష్యూ కాగానే సెకండ్ ఎంకరేజ్ 24 hours నొప్పికి యూట్రస్ కి సంబంధం ఏంటమ్మా వి షుడ్ జస్ట్ డు అపెండిసెక్టమీ కదా వై లిస్టెక్టమీ ఎలాగో పోల్చారు కదా మేడం. అది వెరీ కామన్. లాస్ట్ 14-19 నెలలుగా ఉన్నప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇయర్ ఈజ్ 61%. కావచ్చు చాలా మటుకైతే అవే చెప్పారు WHO is around 15%. బట్ వేరే ఇయర్ ఈజ్ 61%. ఇవన్నీ కూడా అదర్ కాంప్లికేషన్స్కి కానీ దే షుడ్ థింక్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ కాంప్లికేషన్స్ కదా సార్ అంటే ఎవరు చెప్పాలి మనకు తెలియదు కదా మేడం. వాళ్ళకి తెలియదు. ఎవరైతే చేస్తున్న డాక్టర్ ఎవరు చేస్తున్న డాక్టరు వాళ్ళ సర్వైవల్ కోసం కాకుండా వీళ్ళ సర్వైవల్ కోసం ఆలోచించాలి, అది పేషెంట్ సర్వైవల్ కోసం ఆలోచించాలి. కానీ ఇక్కడ పేషెంట్స్ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్ వాళ్ళ సర్వైవల్ కోసం ఆలోచించాలి. పేషెంట్స్ అవసరం క్యారీర్ కదా ఏమి చెప్తే డాక్టర్ వాళ్ళకి ఎవరు ఏముంది, నమ్మతారు హ్యాపీ మనం వేయపదం ఇదంతా మౌత్ టాక్ కూడా వీళ్ళు ఏమంటారు మీరు కూడా చేయించుకోండి అని వీళ్ళు చెప్తారు. వీళ్ళందరూ అట్లా వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా హార్మోనల్ ఇష్యూస్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెనోపాజల్ సింప్టమ్స్ లో దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. వీళ్ళు ఏదో ఒకటి డిప్రెషన్ లాగా వచ్చేస్తుంది. డిప్రెషన్కి వెళ్తారు, అదే. బ్యాంక్స్ అన్ని మరి డిప్రెషన్స్ లో వెళ్ళినప్పుడు డాక్టర్స్ డాక్టర్స్ మెనోపాజల్స్ మేము ఏం చేస్తామంటే లో డోసెస్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ ఇచ్చేస్తాం. మరి we are inviting the problem into the last year. So there is no other alternative. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు వచ్చారో దానికోసం మీరు బ్యాలెన్స్ చేయడం కోసం మెడికేషన్ ఇస్తే లీడ్స్ టు క్యాన్సర్. That is what is happening. ఈ ప్రాంతం మరీ దారుణంగా ఉంది నా ఇష్యూ. ఈ సైడ్ నుంచి ఏమైంది? ఎనీ క్వశ్చన్స్ సార్? మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇప్పుడు ఇది చేయించుకుంటే ఏమైనా వస్తే ఏమైనా ఉంటే ఏంటి, మనం ఏంటి భవిష్యత్తు ఏంటి, ఒక నిజమైన అంటే క్యాన్సర్ అని కాదు, మీకు ఏమైనా షుగర్ టెస్ట్ చేయించుకోమన్నా కూడా హ్యూమన్ బీయింగ్ కలెక్టెడ్గా ఉంటాడు. వాడిని ఎట్లాగ మనం అట్రాక్ట్ చేయాలి, ఎట్లాగా చేయించుకోవడం వల్ల ఇట్స్ యూజ్ఫుల్ అనేది ఏ విధంగా అవేర్నెస్ Metabolic disorders are common in this. చాలా మంది పేషెంట్స్ have come with the diabetes and kidney failure వరకు వెళ్ళారు. డెత్ కూడా అయింది కిడ్నీ ఫెయిలియర్. పేషెంట్స్ yesterday నేను చూసిన కేసులో ఏంటంటే డయాబెటిక్ అన్కంట్రోల్డ్ డయాబెటిక్ it went up to the kidney failure. Dialysis patient was there on dialysis for 3 years continuously. Last 2 years. ఇక్కడ ఈ విలేజ్లో కిడ్నీ రేనల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, క్యాన్సర్స్ ఉన్నాయి, అదర్ డిసీజెస్ ఉన్నాయి. లో కూడా ఏదో వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చి సేమ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్ నలుగురిలో వచ్చి మార్నింగ్ అయితే ఇంకోటి కేసు చూసింది షూర్ అబౌట్ ఇట్. కానీ ద పేషెంట్ నెగ్లెక్ట్ చేసినా లేకుంటే పేషెంట్ వాస్ మిస్గైడెడ్. ఐ జస్ట్ అంటే లింఫోమా కొంచెం ఈజీ కాదు సార్, పేషెంట్ వాస్ మిస్గైడెడ్ అని అంటున్నారు. ఏంటంటే అబ్డామినల్ స్కాన్ చేసినప్పుడు అయోటా దగ్గర కూడా లింఫోమా ఆగిపోతుంది. లేదు, బ్లడ్ పిక్చర్ లేదు, ఏమీ లేదు. మరి ఓన్లీ యాంటీబయాటిక్ ఇచ్చారు. యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఈ మదర్ ఏంటంటే పాప తీసుకున్నామంటే తీసుకున్నాను, కానీ షీ హాజ్ నాట్ టేకెన్ దట్ ట్రీట్మెంట్. అట్లా లాస్ట్ 2 months. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మన దగ్గర ఇది చేసేస్తే షీ హాజ్ గాట్ సమ్ సర్వైకల్ జస్ట్ చూపించుకోవడానికి క్యాంప్ జరుగుతుందని ఇలాంటివి అవేర్నెస్ లేకపోవడం వల్ల అట్లాగా మెడికేషన్ తీసుకోకపోవడం